ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో లక్ష్మి, బేగా వెళ్ళి హారతి పళ్ళని తీసుకొని రా. తిప్పు, ఎలగరండి. అత్తయ్య, అమ్మని గల్ఫ్ నుంచి డబ్బులు కట్టి విడిపిస్తారు కదా? ఏటంతా వేటి? మీ బావతోటి మెళ్ళో 3 ముళ్ళు ఏం చూసుకోమి. నేను గల్ఫ్ వాళ్ళతో మాట్లాడేసి మీ అమ్మని ఈడకి బేగా రప్పించేస్తాను కదేటి. నా కోడలికి నేనంటే చాలా ఇష్టం. నా బంగారు తల్లి. తిప్పు అయి కన్నీళ్ళ ఆనంద బాష్పాల? అవి ఆనంద బాష్పాలనే. ఆనంద బాష్పాలే. నాతోటి పెళ్ళని తెగ ఆనందపడిపోతున్నది నా తిప్పు. ఏటే తిప్పు, అంతే కదా? ఇదిగో పంతులు గారు, పద్ధతిపురా. ఏంటమ్మా? గాయత్రి ఎక్కడా? గాయత్రి వెనకాలొస్తుందిలే. పదమ్మా, గౌరీ పూజకు టైం అవుతుంది. ఏటి అందరూ బాగున్నారా? బాధపడకు త్రిపుర, కాసేపు కళ్ళు మూసుకో. మీ అమ్మ రేపటికల్లా ఇక్కడుంటుందిగా. అక్క, కష్టపడి వేసిన మేకప్ అంతా పోతుంది, బాధపడకు. వదినా, ఏంటి త్రిపుర? గాయత్రి ఏది? గాయత్రి ఇంటి నుంచి బయలుదేరింది, కానీ మండపానికి రాలేదు. వచ్చేస్తుందిరే. గాయత్రికి పెళ్లి ఇష్టం లేదు కదా, అందుకే రాలేదేమో. తనకే కాదు, ఇంట్లో ఎవరికీ పెళ్లిష్టం లేదు. గట్టిగా నవే, ఆ రత్నమాల వింటే నీ పని చెప్తుంది. నాకేం మీలా డబ్బు పిచ్చిలేదుగా. నిన్ను. వదినా, మీరిద్దరు కాసేపు కాముగా ఉంటారా? అమ్మా, పెళ్లి కొడుకుని పైకి తీసుకురండి. మొట్టిగా నువ్వు రారా. వస్తున్నా. వదినా, పెళ్ళైపోతుంది. నాకిస్తానన్నది గుర్తుపెట్టుకో. నాను మర్చిపోయే రకాన్ని కాదే, గుర్తెట్టుకుని మరీ ఇస్తాను నేను. నువ్వేం టెన్షన్ పడబోకు, తర్వాత చూసుకుందాం. ముందు పెళ్లి చూడు చూడు. తాతయ్య గారు, ఈ దారుణాన్ని చూడలేకపోతున్నాను. మనమే ఆ వెధవ చేత తాళి కట్టించి త్రిపురని నరకానికి దగ్గరుండి అప్పగిస్తున్నామేమో అనిపిస్తుంది.
ఇక్కడ జరిగేది సంబరం కాదమ్మా. ఆ అమాయకురాలు బలి. నాకు తెలుసమ్మా ఆ విషయం. ఇప్పుడు నిస్సహాయంగా నిలబడి రాయిలాగా చూడటమే కాని ఏవీ చేయలేని పరిస్థితి అమ్మా నాది. తాతయ్య, నువ్వు నిస్సహాయంగా ఎందుకున్నావో నాకు తెలుసు. అక్కడ నా చెల్లి పెళ్లి ఇష్టం లేకపోయినా పెళ్లి పీటల మీద ఎందుకు కూర్చుందో కూడా నాకు తెలుసు. పెద్దమ్మ గల్ఫ్లో వర్క్ పర్మిట్ వల్ల 15 లక్షలు కట్టాల్సి వస్తుంది అని ఆ డబ్బుల కోసం ఆ పిచ్చిద రాక్షసుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఈ నిజం గాయత్రి కూడా తెలుసు. కానీ కరెక్ట్ సమయానికి తనెక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు తాతయ్య. నేనే నిలదీస్తాను. నేనే ఈ పెళ్లి ఆపుతాను. ఏంట్రా నువ్వు నిలదీసేది? నీకు ఆ గిరి గురించి తెలుసు కదా, వాడు పరమ దుర్మార్గుడు. నువ్వు ఈ పెళ్ళాపితే నిన్ను నన్ను మనందరినీ కూడా చంపేస్తాడు. వాడంటే నీకు భయమేమో, నాకేం భయం లేదు. రే మావయ్య, మీరేం మాట్లాడరే? మీరిక్కడ ఆలోచిస్తే అక్కడ గంగక్క గల్ఫ్లో ఇరుక్కుపోతుంది కదా. ఏయ్, నువ్వు ఆగరా. ఇప్పుడు నువ్వు పెళ్లి ఆపినా కూడా త్రిపుర తన తల్లి కోసం ఎవరి మాట వినదురా. ఏయ్, వదినా, ఏడ్చేస్తున్నావే? పైకి రా, పైకి వచ్చి వస్తున్నాను చూడు. వదినా. ఓ పంతులు, చదివిన మంత్రాలు చాలు గాని ముందు తాళి కట్టించండి. మోగించండి బాజాలు. మోగించండి మోగించండి గట్టిగా. ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపు తాతయ్య. ఈ పెళ్లి ఆపాలి అంటే ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారి వల్లే అవుతుందిరా. దొంగ ఏ బ్యాడ్ బాయ్, నువ్వు ఎందుకు సుందరిని నేర్పిస్తున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.